వెల్కమ్ టు SVR K9 న్యూస్. శ్రీ కనకదుర్గమ్మ వారిని ఇంటి ఇలువెలుపుగా ఆడపడుచుగా భావిస్తూ పసుపు కుంకుమలు గాజులు చీర సారెలతో ఇంద్రకీలాద్రి తరలి వస్తున్న భక్తులు ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆషాఢం సారే మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అత్యంత వైభవంగా ఎన్నడూ లేనంత అధిక సంఖ్యలో అన్ని జిల్లాల నుంచి పాల్గొనడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి సారె సమర్పించడం ఇంద్రకీలాద్రి భక్తులతో కన్నులు విందుగా కనపడుతుంది. ఈ రోజు విజయవాడలో శ్రీ శివలలిత మండలి సభ్యుల డాక్టర్ రేవతి ఆధ్వర్యంలో అమ్మవారికి సారెని సమర్పించడం జరిగింది. మరియు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం నుంచి దాదాపు 300 మంది మహిళలు అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ధర్మకర్తలి మండలి ఆలయ అధికారులు, ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ దగ్గరుండి వారికి సేవలు అందించడం, అనంతరం పూజా కార్యక్రమాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారితో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కుమారిణాం సకని మమ సహ కుటుంబానాం క్షేమః స్థైర్య విజయ అభయ ఓపి స్టీఫర్ మిల్ ముందుకు రండి ఓపి స్టీఫర్ నమస్కారం చేసుకుని ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చారు, మీ మనసులో ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయని కూడా మనసులో సంకల్పించుకొని మళ్ళీ మా కష్టాలు తొలగి మళ్ళా వచ్చే సంవత్సరం వస్తానని దానం పెట్టుకోండి. నా పేరు డాక్టర్ రేవతి అండి. మేము శివలలిత మండలి సభ్యులు. మేము అందరం చాలా సంవత్సరాల నుంచి అమ్మవారికి ఆషాఢ సారి తీసుకురావడం జరుగుతుంది. ఈసారి చైర్మన్ గారు మమ్మల్ని అందరినీ చాలా చక్కగా మేము ఆషాఢ సారి తీసుకొస్తాము అనగానే చాలా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని అమ్మవారి దర్శనం చేయించి మాకు మంచి వసతులు కల్పించారు. మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా మమ్మల్ని అమ్మవారి దగ్గర దర్శనం జరిగేటట్టు చూశారు. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీ. శ్రీ కనకదుర్గమ్మ మరి ఈరోజు గురువారం మన విజయవాడలోని మొగలరాజపురం వాసులు శ్రీ శివ లలితా మండలి వాళ్ళు 50 మంది మహిళలు అక్కడ నిత్యం ఆ శివాలయంలో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పారాయణలు చదువుతారు. వాళ్ళు అలాగే మన దేవాలయం కూడా చేస్తారు. వాళ్ళు వీళ్ళు కావాలి ఇక్కడ ఆ తల్లి ముందు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి 12 గంటలు ఇప్పించా ఒకసారి నేను పైన మన కళావేదిక మీద ఉదయం నుంచి రాత్రి వరకు 12 hours కంటిన్యూస్ గా ఏ ఆహారం తీసుకోకుండా కొంచెం మంచిగా తీసుకుని వీళ్ళు పారాయణం చేశారు. అంత భక్తి పరులు. మరి వాళ్ళు ఒక 5 రోజుల క్రితం చెప్పారు. వాళ్ళు మేమంతా కూడా ఇలా మేము రావాలనుకుంటున్నాం రండి అని. నేను ఆషాఢ సారి తీసుకునేవాళ్ళ అందరూ చేతిలో ఏదో ఒకటి పుష్పాలు, పళ్ళు, గాజులు, కుంకుమ, చీర అన్ని తీసుకునే వాళ్ళు వస్తే నేను ఘాట్ రోడ్ లో రిసీవ్ చేసుకున్నాను. అక్కడి నుంచి వాళ్ళకి ఆ తల్లి అంతరాలయంలో టికెట్లు కొనిపించి అందరికీ ఆ దర్శనం చేయించాను. నేను అక్కడి నుంచి తీసుకొచ్చి నా ఛాంబర్ లోకి వచ్చి కొంచెం వాటర్ అది ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజు వీళ్ళు 30 నిమిషాలు పారాయణం చేశారు. ఇక్కడ పారాయణం అనంతరం మళ్ళీ అక్కడ ఉత్సవం మన తల్లి దగ్గర విగ్రహం దగ్గర మళ్ళీ వీళ్ళు పూజలు చేసుకుని వీళ్ళంతా బయలుదేరి మళ్ళీ మనం పైన 7వ ఫ్లోర్ లోకి ఆ కళావేది దగ్గరికి వచ్చి వీళ్ళందరూ పంచుకొని అంతా అయిన తర్వాత వీళ్ళు భోంచేసి వెళ్ళమని నేను వాళ్ళకి విన్నవి చేస్తున్నాను. ఎందుకంటే అన్న ప్రసాదం తీసుకుంటే మంచిదని వాళ్ళంతా నేను భోంచేసి వెళ్ళమని మరి మీ ద్వారా కూడా నేను కోరుకున్నాను. అలాగే వీరు అడిగారు ఇంకోసారి కూడా 12 గంటలు మేము చేస్తాం పారాయణం అంటే నేను ఇప్పిస్తాను, మీకు ఇబ్బంది లేదు అన్నాను. జై భవాని. ఆ తల్లి ఆశీస్సులు వీళ్ళందరికీ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ
ఉండాలని, వీళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని. ఈ ఆషాఢ మాసం అనేది 15వ తారీఖు బిగినైంది మనకి. మరి 9వ రోజు ఇవాళ మీరు చూస్తున్నారు. ఒక రోజు ఆదివారం అయితే ఒక 65,000 మంది ఎక్కడా నిలబడటానికి ఖాళీ లేదు. విపరీతమైన తొక్కిసలాటలాగా జరిగింది. అయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా మన సిబ్బంది, ట్రస్ట్ బోర్డు అధికారులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఆగనీయకుండా, ఎదురు రానియకుండా ఘాట్ రోడ్ లో రప్పించేసి స్పీడ్ గా అందరినీ దర్శనం చేయించేసి 100 రూపాయల్లోంచి ఆ అనంతరమే భోజనాలకు వెళ్ళే వాళ్ళు భోజనాలు పంపించేసి దింపేయడం జరిగింది. మరి ఫ్రైడే, సాటర్డే, సండే మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉంటారు మీడియా మిత్రులంతా కూడా. సుమారుగా 50,000 మంది వస్తున్నారు. చాలా రష్ గా ఉంటుంది. ఎడుదిరిగి ఒక సోమ, మంగళ, బుధ, గురువారం మాత్రం కొంచెం ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా కంటిన్యూగా ఉంటుంది. కానీ మార్నింగ్ నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈ పట్టణంలోనే కాదు, ఎన్నో పట్టణాల నుంచి, శ్రీకాకుళం నుంచి, హైదరాబాద్ నుంచి మరి బృందాలుగా వస్తున్నారు. అపార్ట్మెంట్ల వాసులు వస్తున్నారు. అలాగే మరి మా ట్రస్ట్ బోర్డు తరఫున 20వ తారీఖు నాడు మేము ఇవ్వబోతున్నాం. మా మెంబర్లు అంతా కళావిధి దగ్గర నుంచి మేమంతా కూడా డప్పులు మేళాలతో, సన్నాయి మేళంతో ఆ తల్లికి సారాశీర సమర్పించబోతున్నాం. అలాగే మరి 26వ తారీఖు నాడు కళ్ళ పండుగలాగా మన హైదరాబాద్ నుంచి తెలంగాణ వాసులంతా 9 దేవాలయం వాళ్ళు సుమారు 1000 మంది పెద్ద పెద్ద టప్పట్లతో వాళ్ళు ఉదయం 7 గంటల నుంచి సుమారు వచ్చేపాటికి 11 గంటలు అవుతుంది అనుకున్నాం. మేము అంతా లైన్ క్లియర్ చేస్తాం. పోలీస్ సిబ్బందితో మాట్లాడాం. మా సిబ్బంది అంతా కూడా 2 పూటల పనిచేసే వాళ్ళందరినీ పెడుతున్నాం. వాళ్ళందరినీ ఘాట్ రోడ్ గా తీసుకొచ్చి దర్శనం చేయించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేమంతా కూడా అంత వాళ్ళకి మనకి పక్క రాష్ట్రమైన మన తెలంగాణ వాళ్ళని మన బాధ్యత అది, మనం రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచారు, మీరు రావాలి కంపల్సరిగా ఈ దేవస్థానం నుంచి అంటే మేము 7వ తారీఖున ప్లాన్ చేస్తున్నాం. మేము కూడా ఆ దేవాలయాలకి తెలంగాణలో వెళ్ళబోతున్నాం. మేము సారా తీసుకుని ఆ తల్లి తరఫున. ఇది జై భవాని.